మన బ్రేక్ఫాస్ట్ టేబుల్ పైన హిట్ అయిన చట్నీ అండి ఇది. ఈ చట్నీ లేకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీటే అవ్వదు. ఇంకా చెప్పాలంటే ఈ దోశ కన్నా చట్నీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారనుకోండి. ఇంకా లేట్ ఎందుకండి, ఈ కొబ్బరి చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. అందరూ బాగున్నారా అండి? మంచి బ్రేక్ఫాస్ట్ చట్నీ లేకుండా మన డే స్టార్టే అవ్వదు, అంతేనా అండి? ఇంకెందుకు లేట్ అండి, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం ముందుగా నేను ఇక్కడ కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తున్నాను. ఈ పచ్చి కొబ్బరి అనేది హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి, మిక్సీకి వీలుగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో మాడకుండా చిన్నగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇవి రోజు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. ఇదిగోండి, ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి ఇంకా కొంచెం చింతపండు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలండి. తర్వాత కొన్ని పుట్నాలు ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా చింతపండును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చట్నీ ఎప్పుడైనా మంచిగా పేస్ట్ లాగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇదిగోండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అది వేడయ్యాక కొంచెం ఆవాలు ఇంకా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొంచెం మినపప్పు వేసుకోవాలండి. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, వెంటనే పసుపు వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. మెయిన్గా చట్నీ టేస్ట్ అనేది తాలింపులనే ఉంటుంది కదా. ఇదిగోండి, ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసాక ఇలా పైన కలుపుకోవాలి. ఇదిగోండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇలా చట్నీ చేసి పెట్టి చూడండి, మీ ఇంట్లో వాళ్ళకి ఇదే నచ్చి మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఎన్ని రకాల చట్నీస్ చేసినా ఈ టేస్ట్ని అయితే బీట్ చేయదనుకోండి. చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. ఈ దోశల కోసం నేను పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనే వీడియో మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఇదిగోండి, 1 సైడ్ కాలాక ఇప్పుడు టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాలిస్తేనే దోశ అనేది టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, కొబ్బరి పల్లి చట్నీ. ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్స్ అండ్ కమెంట్స్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి. వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.